హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక భూమి ఆ చలికి తట్టుకోలేక గడ్డగట్టుకుపోతూ ఇక శ్వాస వదిలేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఊపిరి కోల్పోతూ ఉంటుంది. అంతలో గగన్ భూమి భూమి నీకేం కాదు, నేనున్నాను అని చెప్తూ భూమికి నోట్లో నోరు పెట్టి ఊపిరి అందిస్తూ ధైర్యం చెప్తూ నేను ఒక పని చేస్తాను, నీకేం కాదు అని చెప్పేసి డోర్స్ దగ్గరికి వెళ్ళి హలో అని పిలుస్తూ డోర్స్ బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ భూమి చలికి తట్టుకోలేక వణికిపోతూ ఉంటుంది. ఇక దాంతో గగన్ మళ్ళీ భూమి దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్తూ ఉంటాడు. మరోవైపు మీరా ఇంటికి వెళ్లి వదిన వదిన ఘోరం జరిగిపోయింది వదిన అని ఏడుస్తూ కంగారు పడుతూ ఉండగా ఏమైంది చెప్పు, హాస్పిటల్ వెళ్దాం పదా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. మన భూమిని ఎవరో ఎత్తుకుపోయారంట ఆ రౌడీలు. అప్పుడు నేను సోలో లేను, మన డ్రైవర్ చెప్పాడు భూమిని వాళ్ళు ఏం చేశారో అని. నాకు చాలా భయంగా ఉంది వదిన, నువ్వే ఏదో ఒకటి చేయ వదిన అని మీరా ఏడుస్తూ ఉంటుంది. ఇక అపూర్వ షాక్ అవుతున్నట్టు నటిస్తూ ఏడోకు మీరా, మన భూమికి ఏదైనా అయితే నేను తట్టుకోగలనా చెప్పు, నాకు తెలిసిన ఎస్పీ గారు ఉన్నారు, ఉండు ఆయనకి ఫోన్ చేసి మాట్లాడతా అని చెప్పేసి వెంటనే ఫోన్ చేసి హలో ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను, ఏమీ అనుకోకండి, మా మీరాని భూమి హాస్పిటల్ తీసుకెళ్తుంటే రౌడీలు వచ్చి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయారంటే మీరేం చేస్తారో మాకు తెలియదు ఎస్పీ గారు, ఉదయానికల్లా మా అమ్మాయి మా ఇంట్లో ఉండాలి, తనకి ఏం కాకూడదు అని చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్పీ గారు అని చెప్పేసి అపూర్వ ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. నక్షత్ర మాత్రం అలాగే చాలా సీరియస్ గా చూస్తూ ఆనందపడుతూ ఉంటుంది. ఏమన్నారు వదిన అని అడుగుతూ ఉండగా మీరా ఇక మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు, ఉదయం కల్లా భూమి మన ఇంట్లో సేఫ్ గా ఉంటుంది, ఆయన మాటిచ్చారు తన పోలీస్ ఫోర్స్ అంతా కూడా తీసుకెళ్తారంట అని మీరాని కేపీ వాళ్ళ అమ్మగారికి ఇచ్చి లోపలికి పంపిస్తూ ఉంటారు. మీరా మాత్రం భూమిని రౌడీలు ఎత్తుకుపోయారు అని ఏడుస్తూ ఉంటుంది. ఇక అపూర్వ నక్షత్ర అపూర్వ వాళ్ళ పిన్ని ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు. అంతలో మీరా రూమ్ లోకి వెళ్లటంతో కేపీ మీరా అని కంగారు పడుతూ పిలుస్తూ ఉంటారు. ఏమండి మన భూమిని అని ఏడుస్తూ ఉండగా అమ్మ మీరా ముందు నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, భూమి వస్తుందని చెప్పింది కదా అని వాళ్ళ అత్తగారు చెప్తూ ఉండగా మీరా ఈ దెబ్బేంటి అని కేపీ అడుగుతూ ఉండగా అవన్నీ తర్వాత చెప్తుంది, ముందు నువ్వు రా కేపీని పక్కకు తీసుకుని వెళ్లి ఆ అపూర్వ నక్షత్ర వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటే నమ్మలేకపోతున్నాను రా అని నక్షత్ర అపూర్వకు చెప్పిన మాటలన్నీ కూడా విన్నా కేపీ వాళ్ళ అమ్మగారు జరిగిన స్టోరీ మొత్తం కూడా కేపీకి చెప్పడంతో కేపీ షాక్ అయిపోతూ వాళ్ళు అలాంటి వాళ్ళేనమ్మా, వాళ్ళ గురించి నీకు తెలిసింది చాలా తక్కువ, తెలియాల్సింది ఇంకా చాలా ఉందమ్మా, వాళ్ళు మాట్లాడుకుంది విన్నామని వాళ్ళకి తెలియకూడదమ్మా, జాగ్రత్తమ్మా తెలిస్తే నీకే ప్రమాదం అని కేపీ చెప్తూ ఉండగా సరేరా నువ్వు త్వరగా వెళ్లి భూమిని రక్షించు అని చెప్పేసి వెంటనే కేపీ ఆ స్టోర్ దగ్గరికి కారులో వెళ్ళిపోయి అక్కడికి నడుచుకుంటూ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అంతలో గగన్ ప్లీజ్ మేము చచ్చిపోతున్నాం ప్లీజ్ హెల్ప్ మీ అని అరుస్తూ ఉంటాడు. ఇక కేపీ గగన్ కార్ చూసి దాన్ని బట్టి పరిగెత్తుకుంటూ ఆ స్టోరేజ్ దగ్గరికి వెళ్తూ ఉండగా గగన్ గొంతు వినిపిస్తూ ఉంటుంది, హలో లోపల మేము ఉన్నాం ఎవరైనా కాపాడండి అని అరుస్తూ ఉంటాడు. ఇక దాంతో కేపీ పరిగెత్తుకుంటూ గగన్ భూమి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్లి చెవు పెట్టి వింటూ ఉండగా గగన్ అప్పటికే హలో ప్లీజ్ మమ్మల్ని ఎవరైనా కాపాడండి అని అరుస్తూ ఉంటాడు. ఇక వెంటనే కేపీ ఆ తాళం తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక రాకపోవడం బయటికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక రాడ్ తీసుకుని మళ్ళీ ఆ రూమ్ దగ్గరకు వచ్చి తాళం పగలగొట్టగానే గగన్ వెళ్లి ఆ డోర్ లాగటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కేపీ కూడా బయట నుంచి నెడుతూ ఉంటాడు. అంతలో డోర్ రాగానే గగన్ బయటకు వచ్చి ఆ తాళం పగలగొట్టింది ఎవరా అని చూస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ ప్రొమోలో భూమిని తీసుకుని గగన్ బయటకు వచ్చి అంట వేసి భూమి ఒంటికి వేడి కాపుతూ ఉంటాడు. భూమి గగన్ వైపే చూస్తూ ఉంటుంది. ఇక అంతలో కేపీ శారదాకి ఫోన్ చేయడంతో గగన్ అనుకుని హలో గగన్ అని అంటూ ఉండగా శారదా నేను అని అంటూ ఉండగా మీరేంటి ఈ టైంలో ఫోన్ చేశారు అని అడుగుతూ ఉంటుంది. గగన్ భూమిలో పెళ్లి చేసుకుంటారో లేదో అని మనం చాలా టెన్షన్ పడుతున్నాం కదా, దానికి సమాధానం కూడా రేపే వస్తుంది అని కేపీ చెప్తూ ఉండగా ఎలా అండి అని శారద అడుగుతుంటుంది. ఇక తర్వాత సీన్ కట్ చేస్తే గగన్ భూమి ఆ రూమ్ లోంచి బయటకు వచ్చేసరికి అక్కడ మీడియా వాళ్ళు ఉంటారు, ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటారు. ఇక భూమి గగన్ ఇద్దరు షాక్ అవుతూ ఉండగా నాన్నకు ప్రేమించిన ప్రియుడైన ఈ గగన్ కి మధ్య సతమతం అవుతున్నామని కోర్టులో చెప్పారు, అందుకే రహస్యంగా గగన్ గారితో గడుపుతున్నారా, మీ ఇద్దరికి ఏ ఆటంకం ఉండకూడదని మీరు శరత్ చంద్రపై అటెంప్ట్ చేశారని అనుకోవచ్చా అని మీడియా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. దాంతో భూమి గగన్ ఇద్దరు షాక్ అయిపోతూ వెంటనే అక్కడి నుంచి కన్నీళ్లు పెట్టుకుంటూ కార్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. భూమి అయితే గుండెలు పగలేలా గొక్కు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది, గగన్ భూమి పెళ్లి చేసుకుంటారా, అపూర్వ నక్షత్ర ఈసారి ఎలాంటి ప్లాన్ వేస్తారు అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.